For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు హైదరాబాద్లోని కొండాపూర్లో తారా సౌత్ ఇండియన్ కిచెన్లో ఉన్నాం. సో ఇక్కడ ఎంట్రన్స్లో ఈ డివోషనల్ సెటప్ కూడా చాలా బాగుంది. అంటే వచ్చే వాళ్ళందరికీ ఒక ఆధ్యాత్మిక భావన అనేది అయితే కలుగుతుంది. మనం లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, మిగతా డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాం. కమ్. సో రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంబియన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అన్ని రెస్టారెంట్స్లో కంటే ఈ సోఫా సిట్టింగ్ కూడా జనరల్గా రెస్టారెంట్స్లో 4 టేబుల్స్ పెట్టి అలా ఉంటుంది కదా. సో ఇక్కడ మాత్రం ఈ కర్వ్ షేప్లో ఈ సోఫా సిట్టింగ్ అనేది చాలా బాగుంది. అండ్ ఫుడ్ లవర్స్కి స్పెషల్గా ఈ ప్లేస్ అనేది చాలా నచ్చుతుంది. ఓకే, ఇప్పుడు ఈ తారా రెస్టారెంట్లో జనరల్ మేనేజర్ చక్రి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. వెల్కమ్ టు తారా. థ్యాంక్ యూ అండి. ఈ తారా రెస్టారెంట్ లో ఫేమస్ ఫుడ్ ఏంటండి? అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. బేసిక్గా సౌత్ ఇండియన్ కుజిన్ కాబట్టి సౌత్ ఇండియన్ ఐటమ్స్ అయితే చాలా ఫోకస్ చేసి సౌత్ ఇండియన్ ఐటమ్స్ ఎక్కువ. అంటే ఏ రోజుకి ఆ రోజు ఏమైనా స్పెషల్స్ చేస్తారా? రోజు స్పెషల్స్ అంటే బేసిక్ ఇప్పుడు అన్ని రెస్టారెంట్స్ కి వెళ్తే కామన్ ఒక మెన్యూ ఉంటుంది. సో మా రెస్టారెంట్ ఏంటంటే మేము జనాలకి ఎవ్రీ టైం కొత్తదనం ఇవ్వాలనుకొని, సో ఎవరికైనా జనాలు కొత్తదనం కోరుకుంటారు కాబట్టి సో మేము ఎప్పుడు మెన్యూ డే టు డే అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. డే టు డే స్పెషల్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. సో ఎందుకంటే అప్పుడు ఈ రోజు వచ్చింది నెక్స్ట్ రోజు ఉంటుంది, నెక్స్ట్ రోజు వచ్చింది మళ్ళీ తర్వాత రోజు ఉంటుంది కాబట్టి జనాల్లో ఆ కొత్తదనం కోసం సో ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ రోజు వద్దామని ఒక క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి సో డే టు డే మేము మెన్యూ చేంజెస్ చేస్తూ ఉంటాం. అంటే రెగ్యులర్ కస్టమర్స్ వస్తూ ఉంటారా? లేదంటే రెగ్యులర్ కస్టమర్స్ వస్తుంటారు. అంటే మేము కస్టమర్ బేస్ పెంచుకుంటా ఉంటాం అనమాట. ఎక్కువ మంది ఇష్టపడే ఫుడ్ ఏంటంటే ఎక్కువ అయితే సౌత్ ఇండియన్ కే లైక్ చేస్తున్నారు. బేసిక్ నిమ్మకాయ కోడి చిప్స్ కానీ, నల్లకారం కోడి వేపుడు కానీ, లేకపోతే అమరావతి చికెన్ కానీ, ఇటువంటి ఐటమ్స్ కొంచెం స్టార్టర్స్ కానీ, మెయిన్ కోర్స్ లో మళ్ళీ బామ్మగారు రొయ్యల పలావ్ కానీ, లేకపోతే గోంగూర పన్నీర్ పలావ్లు కానీ, గోంగూర పచ్చిమిర్చి పలావ్ కానీ, డిఫరెంట్ ఐటమ్స్. సో జనాలు కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అన్నమాట. సో ఎందుకంటే నార్మల్ ఇండియన్ తందూరి, ఈ హైదరాబాద్ బిర్యానీస్ అన్ని కామన్ కదా, ఎక్కడ దొరుకుతాయి కాబట్టి సో సౌత్ ఇండియన్ ఐటమ్స్ మన దగ్గర ఏదైతే స్పెషల్ సో పబ్లిక్ కూడా అవే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట. ఏ డేస్ లో ఎక్కువ మంది వస్తుంటారండి? బేసిక్ అయితే చుట్టుపక్కలంతా కార్పొరేట్స్ కాబట్టి మాకు ట్యూస్డే నుంచి ఓన్లీ మండే ఒక రోజు డల్ ఉంటది. ట్యూస్డే టు ఫ్రైడే వరకు కార్పొరేట్స్ తోని క్రౌడ్ ఉంటది. సో ఫ్రైడే సాటర్డే సండే ఏంటంటే ఫ్యామిలీస్ కూడా వచ్చి. సో ఈ తారా రెస్టారెంట్ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? మాదైతే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బ్రాంచ్ ఇక్కడే కొండాపూర్ లో ఉంది. సో ఇంకెక్కడైనా పెట్టాలని బ్రాంచెస్ పెట్టాలని మీకు ఏమైనా థాట్ అనుకుంటున్నాము, కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫస్ట్ అయితే దీంతో వెళ్తున్నాము. సో ఇంకా మంచి రెస్పాన్స్ వస్తే ఇంకా ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసి లొకేషన్ దొరికితే ఫర్దర్లీ పక్కా వీల్ గో ఫర్ ఫర్దర్ బ్రాంచ్. ఓకే సరే, అయితే ఇప్పుడు ఇది ఈ రోజు రెసిపీసా? సో ఓకే, స్పెషల్స్ గురించి ఒకసారి చెప్తారా అండి? ఇవి మిరియాల కోడి వేపుడు అంటే నార్మల్ గా మన మిరియాలు పెప్పర్ కోడి వేపుడు. సో చింతమణి అంటే బేసిక్ గా కొంచెం క్యాచీ ఉంటది కాబట్టి పేరు చింతమణి. అంటే కొర్రమీను ఫిష్ ఫ్రై ని సో మేము కొంచెం నేమ్ క్యాచీ ఉండడానికి చింతమణి అని పెట్టాము. సో చిట్టి ముత్యాల రైస్ తోని సో ఇవాళ కోడి వేపుడు, కోడి ఇంకా మాంసం. చిట్టి ముత్యాలు అనే పేరు ఎందుకు పెట్టారండి? ఆ రైస్ చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్నగా, మరి బాస్మతి రైస్ అయితే కొంచెం పెద్దగా ఉంటది కదా. సో చిట్టి ముత్యాల రైస్ ఏంటంటే చిన్నగా ఉంటాయి. సో తినడానికి కూడా బాగుంటది. దాంట్లో నుంచి ఎసెన్స్ కూడా టేస్ట్ మారిపోతుంది. బాస్మతి టేస్ట్ వేరేలాగా ఉంటుంది, చిట్టి ముత్యాల టేస్ట్ వేరే ఉంటుంది. సో ఏ రోజు కా రోజు ఇక్కడ మీరు ఈ 2 days స్పెషల్స్ అని బోర్డు పెట్టేస్తారు. డే టు డే సో థ్యాంక్ యూ అండి, మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం తారా రెస్టారెంట్లో ఉన్నాం. ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు రివ్యూ చెప్తాను. ఈ డిష్ వచ్చేసి గోంగూర పన్నీర్ ఫ్రై. సో నాకు టేస్ట్ చూసి ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం. నాకైతే చాలా నచ్చిందండి టేస్ట్. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ మీ ఎక్స్ప్రెషన్ అసలు చాలా హైలో ఉందా? ఎక్స్ప్రెషన్ తగ్గట్టే నేను అసలు టేస్ట్ చూసి మీకు కూడా నచ్చుతుంది చూడండి. నైస్, స్పైసీగా హాట్గా చాలా బాగుంది.
చాలా అంటే చాలా బాగుంది. గోంగూర పన్నీర్ ఫ్రై కదా, ఎక్సలెంట్ అసలు. పన్నీర్ అంటే కొందరు ఇష్టపడరు, కానీ చాలా బాగుందండి గోంగూర పన్నీర్ ఫ్రై. ఇప్పుడు నేను నెక్స్ట్ టేస్ట్ చేయబోయే రెసిపీ నిమ్మకాయ కోడి చిప్స్. నాకు మనం ఇది టేస్ట్ చూద్దాం ఓకే ఎలా మేడం, ఉందో. చూద్దాం. మేడం మీరు గమనించారా, లైట్గా స్పైసీతో పాటు స్వీట్ కూడా యాడ్ అయింది. లైట్గా హాట్గా స్పైసీతో పాటు లైట్గా హనీ అనే స్వీట్ కూడా యాడ్ అయింది. మంచి ఫ్లేవర్ వస్తుంది, క్రిస్పీగా ఉంది. క్రిస్పీగా ఉంది. ఫుడ్ మేము తినేటప్పుడు ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫుడ్ అనేది ఆ టేస్ట్ ని ఆస్వాదిస్తూ ఫుడ్ మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. కొంచెం స్వీట్ అనేది ఉంది, అది హనీ ఫ్లేవర్. హనీ ఫ్లేవర్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. తినేటప్పుడు కూడా క్రంచీగా ఉంది, ఎక్సలెంట్ ఉంది అసలు. స్టార్టర్స్ చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు, ఎందుకంటే కొంచెం స్వీట్ కూడా మిక్స్ ఒక అయ్యింది మాటలో కాబట్టి. చెప్పాలంటే ఆసమ్ అనే చెప్పాలి. చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోయే రెసిపీ ఏంటంటే చిట్టి ముత్యాల కోడి పలావ్. ఎలా ఉందో నేను టేస్ట్ చూసి చెప్తాను. సో నాకు మీరు కూడా తింటున్నారా? తింటున్నాను మేడం, చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? నేచురల్ గా ఉంది ఫుడ్. ఓకే, నాకు కూడా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోయే ఇంకో రెసిపీ వచ్చేసి గోంగూర పనీర్ పలావ్. ఇది కూడా నేను టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుందండి టేస్ట్. మరి టేస్ట్ అన్ని చూసాక అసలు నాకు రెస్టారెంట్ వదిలి బయటకు వెళ్ళాలనిపించట్లేదు మేడం. డైలీ బిర్యానీ తినాలనిపిస్తుందా? ఎక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడే ఏం ఉండిపోవాలనిపిస్తుందా? పెట్టినా పర్లేదు, ఎక్కడ ఉండిపోవాలి. బిర్యానీ చేసే టైంకి రావాలైతే. అలాగే అదే ప్లాన్ చేయాలి. సో టేస్ట్ అయితే ఆసమ్ అండి, చాలా బాగుంది. తప్పకుండా మీరు తారా రెస్టారెంట్లో ఒకసారైనా విజిట్ చేసి టేస్ట్ అనేది అయితే మీరు ఎంజాయ్ చేయాలి.